మనతో పాటు మహిళ ఏదైతే కాంగ్రెస్ మహిళా నేతలు ఉన్నారో బీజేపీ ముట్టడి కార్యక్రమానికి వచ్చారు, అలాగే దిష్టిబొమ్మ దహనం చేయడానికి వచ్చారు. అసలు ఏమైందండి, కారణం ఏంటి, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, మీ డిమాండ్లు ఏమున్నాయి, ప్రస్తుతం ఈ నిరసనలు ఈ రోజుతోనే ఆగిపోతాయా, కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది? లేదండి, ఈ రోజుతో ఆగిపోయేది ఏం లేదు. మా నిరసన మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కళ్ళు మూసుకొని ఏంటంటే చెవులు మూసుకొని ఉందా? ఇవాళ అమిత్ షా కూడా మోదీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇవాళ ఎవరైతే తన్వీర్ సింగ్ మహావీర్ ఉన్నాడో అతను నోటికి ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే మీ నానమ్మని ఎలా చేశారో, మీ నాన్నగారిని ఎలా చేశారో ఆ విధంగా చేస్తామని చెప్పేసి ఇవాళ నానా రకాల మాటలు అంటూ 11 లక్షలు ఏదో ఇప్పించి ఏదో చెప్పిద్దామని ఇవన్నీ కూడా మాట్లాడొద్దు. మాట్లాడే ముందు, నోరు జారే ముందు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట జారాలి అనే విధంగా మా రాహుల్ గాంధీ కాబోయేటటువంటి రోజుల్లో కంపల్సరీగా పీఎం అయ్యేటటువంటి ఉన్నాయి. దగ్గరలో ఉన్నాము. కాకపోతే ఏంటంటే కూటమి కుమ్మక్కయ్యి ఇవాళ వాళ్ళు మళ్ళీ థర్డ్ టైం గవర్నమెంట్లోకి వచ్చినంత మాత్రాన ఇవాళ జరుగుతున్నటువంటి హరాచకాలని ఏవి కూడా చూడకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రము తస్మా మేము ఊరుకోము. మహిళా కాంగ్రెస్ తరఫున మేము ప్రతిరోజు ఇక్కడ ధర్నా చేస్తాము. క్షమాపణ చెప్పే వరకు రాహుల్ గాంధీకి ఖచ్చితంగా మోదీ గవర్నమెంట్, మోదీ కానీ అమిత్ షా కానీ తన్వీర్ సింగ్తో ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పించాలి. నోరు జారే చెప్పించే వరకు కూడా మేము ఊరుకోము. ఇదే విధంగా ఇక్కడే ధర్నా చేస్తాము. కదండి మళ్ళీ మళ్ళీ మేము ఊరుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ అంటారు. 4 ఎలా తగ్గొస్తారండి? రమ్మనండి, మా అమ్మని తొక్కుకొని వెళ్ళి 4 తగ్గవమేను. మేము ఎంతవరకు రాహుల్ గాంధీ గారు చాలా డీసెంట్ పర్సన్ కాబట్టే అన్ని విధాలుగా పప్పు పప్పు అన్న కూడా ప్రూవ్ చేశాడు. ఇప్పుడు పప్పు ఎవరయ్యారు? మోడీ గారు అయ్యారు. అయినా కూడా వాళ్ళకి ఇచ్చిన నెంబర్స్ అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. రాహుల్ గాంధీ గారు ఎంత డీసెంట్గా ఉన్నా ఆయన ప్రతి ఒక్క నాయకుడు టార్గెట్ చేసి మాట్లాడడం అది ఊరుకోరు. కాంగ్రెస్ మొత్తము ఎదురు తిరుగుతుంది. ఇక్కడే కాదు, సెంట్రల్ మొత్తము బుద్ధి చెప్తారు. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న 3 రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి చూడండి ఏ నెంబర్స్ వస్తాయో మీకే తెలుస్తాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎటువంటి నిరసన కార్యక్రమాలు? ఇది పెద్ద ఎత్తున ఇండియా మొత్తము, ఇండియా కూటమి మొత్తము రివర్స్ అవుతుందండి. అట్లా ఊరుకునే పనేమి లేదు. మేము ఊరుకున్న కొద్దిగా ఇంకా రెచ్చిపోతున్నారు. అంటే ఒక మనిషిని వీళ్ళు చంపేస్తారా? ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ని అలా నానమ్మని చంపినట్టు అంటే చంపించే ప్లాన్లో ఉన్నారా? మాకు అదే ఆందోళనగా ఉంది. అందుకనే మేము ఈ ధర్నాలు యూత్ కాంగ్రెస్ కానీ మహిళా కాంగ్రెస్ కానీ అందరూ బయటకు వచ్చి పెద్ద ఎత్తున రోజు మేము ధర్నా చేస్తామండి.